నమస్తే, నేను మీ సీనియర్ న్యాయవాది సనపల నాగచంద్రుడు. మీ కేసులో లాయర్ ఎందుకు మళ్ళీ నోటీసులు పంపించారు, ఎందుకు మళ్ళీ బేటా కడుతున్నారు అంటే దీనికి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ కేసులో లాయర్ ఎందుకు మళ్ళీ నోటీసు పంపించారు అనేది ఫస్ట్ రీజన్, మెయిన్ పాయింట్. ప్రతివాది ఖచ్చితంగా నోటీస్ అందుకున్నాడా లేదా, అడ్రస్ మారిందా ఒకవేళ, లేదా ఫోన్ నెంబర్ ఏమైనా మారిందా, కోర్టు నోటీసులు ప్రాపర్లీ అందలేదా అని చెక్ చేయాలి. ఫ్రెష్ సర్వీస్ ఆఫ్ నోటీస్ చేయడానికి మీ లాయరు మళ్ళీ నోటీసులు పంపిస్తారు. ఇది ఎందుకు చేయాలి అంటే, ప్రతివాది నోటీస్ తీసుకున్నాడని కోర్టుకి ప్రూఫ్ కావాలి. నోటీస్ అందకపోతే కేసు ముందుకు వెళ్ళదు. అడ్రస్ తర్వాత ఫోన్ కొత్తది అంటే ప్రాపర్ సర్వీస్ అయ్యేందుకు మళ్ళీ పంపించవలసి వస్తుంది, దానికి బేటా కట్టాలి. తర్వాత కోర్టు రెస్పాండెంట్ నాట్ సర్వ్డ్ అంటే కేసు డిలే అవుతుంది, అందుకు మీ లాయరు సేఫ్ సైడ్గా మళ్ళీ పంపిస్తూ ఉంటారు. అంతేకాని